మన జర్రాకిల్లి వేసిన చోట అది కట్ చేస్తూ ఉంటాడు. అది కదా నేను ఇది పైన ఈ ఆరెంజ్ కలర్ రాగానే ఇది పండు తీసి వచ్చింది. ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మీరు అది తీసేసి లోపల ఒక్క ఉంది కదా ఇంత ముక్క లోపల పెట్టుకున్నారు అనుకోండి మొత్తం అన్ని రంధ్రాల్లోంచి వేడి వచ్చేస్తుంది. ఇది ఒకటి ఒక బాటిల్ తాగినంత దీనికి ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఏరియా ఉంది చూసారా, అక్కడికి కేరళ కానీ వాళ్ళు ఎప్పుడంతసేపు ఇంత రోజు నీళ్ళలో పనిచేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు దీన్ని వాడతారు. వాడితే వేడి వచ్చేస్తుంది ఆటోమేటిక్. దీంట్లో లోపల ఉండే గింజ ఇది మామూలుగా అయితే కట్ చేయలేరు. చూసి ఆలోచించండి. ఇదేదో మనం బిర్యానీ రోజు వాడుతుంటారు. ఇదిగో బస్సు మిరియా గింజలు ఎలా ఉంది సార్? తినండి కిందకి ఇది నవలండి. అప్పుడు తెలుస్తున్నాం 10 వచ్చినాయి సార్. 10 తీసి 3 పెట్టచ్చు. అంటే అక్కడ వచ్చిన దాన్ని బట్టి అదే సార్ తీసుకుంటాం, కట్ చేసి తీస్తాం సార్. కట్ చేసి అలా కట్ చేస్తామండి. ఆ హైట్లో కట్ చేస్తాం. ఓకే, కట్ చేస్తే ఇదిగోండి అదే 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 తీయాలి. మీరు ఎలా తీస్తారో తీయాలి. ఒకసారి కట్ చేస్తే మాత్రం ఓపెన్ చేసి మళ్ళీ తయారైంది. దాని లైఫ్ అయిపోయినట్టు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తున్నాడు. ఇది లైఫ్ లాంగ్ వస్తాయి. అంటే దీన్ని యూజ్ చేయడం కట్ చేసాక ఈ బెరడు మొత్తం ఎవ్రీథింగ్ బెరడు తీయాలి. బెరడు తీయాలంటే దీనికి పెద్ద ప్రాసెస్. ఓకే, దీన్ని ఏం చేస్తాం, ముందు కట్ చేస్తాం. కట్ చేసి లైట్ బీరకాయ ఎక్కువ తీస్తాం కదా, అవును, పైన పల్సట్గా అలా గీగుతాం. ముందు ఆ పైన బ్రౌన్ కలర్లో ఏర్పోయేటట్టు గీగుతాం. ఓకే, ఇది అయిపోయినాక ఎత్తటి రాడ్ పెట్టి దీన్ని బాగా రుబ్బుతాం. రోల్ చేసి బాగా రుబ్బు చేస్తాం. అప్పుడు సన్నటి కత్తి తీసుకొని దీన్ని ఒలుస్తాం అన్నమాట. ఇది పెద్ద ఇది పెంచడం పెద్ద ఇది కాదు, ఈ తీపి ప్రాసెసింగ్ అనేది అనమాట. మసాలా దినుసుల్లో మరి దీని వాల్యూ సార్ మామూలుగా ఉండదు అసలు. మామూలు మనం వాడే ఇది సుపీరియర్. ఇది సుపీరియర్ ఎలా అంటే థిక్నెస్. కొన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇంత రా వస్తుంది మీకు. దాంట్లో ఈ టేస్ట్, ఈ పవర్ఫుల్, ఈ అరోమా రాదు మనకు అసలు. మీరు అన్నట్లు ఓన్లీ లీఫ్ తాలూకు కాండాన్ని మనం చిన్నది కట్ చేస్తేనే ఆ రేంజ్లో ఉందంటే మీకు దాని బెరడు ఏ రేంజ్లో వస్తుంది చూడండి. బరారు ఇందులో చెట్టుకో రకం, అన్ని చెట్లు ఒకే టేస్ట్ అట్లా. చెట్టుకో బాగా ముదురాకు తింటే ముదురాకు కాడైతే కానీ దాని ఆరోమా రాట్లా. సార్ ఇది ఫ్లవరింగ్ ఏదో వచ్చినట్టుంది, దీనికి సీడ్స్ కూడా వస్తాయా? సీడ్ అండి ఇది. అదే చూసాను. ఇటువైపు రా బాసు. అప్పుడు ఎవరో ఒకసారి వచ్చి నాకు రెడ్ పేపర్ వచ్చిందండి ఒక ఆవిడ. ఏంటంటో మాట్లాడద్ది. చాలా హెడేక్. దాని మీద క్లిక్ చేయి, మాట్లాడుతూనే ఉంటుంది. మళ్ళీ నార్మల్ క్లిక్. మనం రొటీన్గా ఆర్గానిక్ దీంట్లో గెత్తము ఎరువులతోనే అలా ఒక్కలా వేసినా సరే రన్నింగ్ సార్. 15 ఏళ్ళు ఈ ఒక్క ఎక్కి ముందు నుంచి కూడా దీంట్లో కెమికల్ అనేది రాలేదు. 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఏమి బాగుంది రాలే. నేను కొన్ని మన యూట్యూబ్లో అక్కడ వీడు చూపించిన ఒక్క చెట్లు కూడా చూసిన చాలా పేలగా కనిపించే మొక్కలు. ఈ మొక్క సైజు కూడా చూడండి చక్కగా స్టెమ్. నేను చెప్పింది అదే, ఇనిషియల్ స్టేజ్లో మొక్క ఇలా కాగిపోతాయి. మీరు చేయాలి అది. ఎంతమంది అయితే మనం ఉన్నామో మనం అందరూ కలిసి క్లెయిమ్ చేస్తే కార్బన్ క్రెడిట్స్ ఇస్తారు. గుజరాత్లో ఒక ఆయన 100 కోట్లు తీసుకున్నాడు గవర్నమెంట్. ఇది ఈ కింద వర్షాకాలంలో
మొత్తం కులిపోయి మట్లయింది, మెట్టి అయిపోయింది. మట్టాగా ఇది అవును సార్. అవును. ఇదంతా చెట్లు మట్టి. చేస్తే మీకు తెలుస్తుంది. ఇది మరి అది చిన్న మాయిశ్చరైజర్ తగలాలి కానీ మనకి ఇది రేపు ఇందులో మీరు చేతితో తీసుకుంటే తెలుస్తుంది మీకు. బరువు చూడండి ఎంత లైట్గా ఉంది. బరువు ఉండదు. బరువును స్ట్రక్చర్ ఇది చూడండి. ఈ స్ట్రక్చర్ చూసారు ఇందాక నేను చెప్పాను సరే, ఇది స్ట్రక్చర్. ఇలా పిండి చేస్తే మొత్తం ఇది అవుతుంది. అంటే పిండి ఇది తిండి ఇప్పుడు చూడడానికి ఉండలాగా అది. ఆ స్ట్రక్చర్ ఏం చేస్తున్నాం మనం నాశనం చేయాలి. అలా ఉన్నప్పుడు